హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ మనమైతే తెల్లపెట్టనైతే పొదిగించాం కదా, 10 గుడ్లతోటి అయితే పొదిగించాం కదా. మొత్తం 10కి 10 పిల్లలు అయితే తీసింది. మీరు చూసుకోవచ్చు పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో. నేను అనుకున్న కలర్లు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. నాకైతే ఇలాంటి కలర్ అయితే ఫేవరెట్. నేను అనుకున్నాను ఇట్లా బ్లాక్ అండ్ వైట్ పడాలని. మంచిగా బ్లాక్ అండ్ వైట్ పిల్లలే పడ్డాయి. ఇలా మీరు కూడా మీ కోడిని పొదిగించుకొని అన్ని వేసిన గుడ్లన్నీ పిల్లలు తీయాలంటే కొన్ని నేనైతే జాగ్రత్తలు చెప్తాను. అవైతే మీరైతే పాటించండి ఫ్రెండ్స్. మొదట వచ్చేసి మనకైతే ఇప్పుడైతే వాతావరణం అనేది అయితే చల్లగా ఉంది కాబట్టి మనమైతే ఎక్కువ శాతం అయితే మనం గడ్డిని యూజ్ చేసుకోండి. గడ్డిని మాత్రం ఎక్కువ శాతం యూజ్ చేసుకోండి. గడ్డిని యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే గుడ్లకు అనేది అయితే మంచిగా అయితే వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ వెచ్చదనాన్ని ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి కోడి ఇచ్చే హీట్ కాకుండా గడ్డి నుంచి ఆ వెచ్చదనాన్ని కంట్రోల్ చేస్తుంది టెంపరేచర్. కోడి అయితే ఏదైతే హీట్ ఇస్తుందో అది గుడ్ల నుంచి అయితే పోకుండా అయితే గడ్డి అనేది మంచిగా టెంపరేచర్ ఇచ్చి పిల్లలు అయితే మంచిగా తయారడానికి అయితే ఉపయోగపడుతుంది. మీరు చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో. వీటికైతే ఇప్పుడైతే మనం అయితే వాటర్ అయితే పెడదాం. అలాగే వచ్చేసి ఎప్పుడైతే కోడి పిల్లలు తీస్తాయి కదా ఫ్రెండ్స్, తీసినప్పుడు ఇవి ఉంటాయి కదా గుడ్లే ఉంటాయి కదా, ఈ గుడ్లలు ఉంటాయి కదా, ఈ గులలు అయితే ఎమ్మటే తీసేయాలి. ఎందుకంటే వాటికి కుచ్చుకునే ప్రమాదం అయితే ఉంది కోడి పిల్లలకు అనేది. లేకపోతే ఈ డొప్పలలో కోడి పిల్లలకి అయితే చనిపోయే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనమైతే తొందరగా అయితే కోడి పిల్లలు మొత్తం వచ్చినాక చూసుకోవాలి. తొందరపడి ముందే తీసేద్దాం, మనమే పొట్టు వలుద్దాం అని అయితే చూడకండి. ఎందుకంటే కోడి పిల్లకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని పిల్లలు వెళ్ళినాక కూడా ఏదైనా గుడ్లు పిల్లలు వెళ్ళలేకపోతే అప్పుడు తీయండి, కానీ ముందే మనం పొట్టు తీసుకుంటే అయితే కూర్చోకండి. వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇదైతే మన తెల్లపెట్ట. ఇదైతే పిల్లల్ని అయితే ప్రతిసారి బాగా చేస్తుంది. ఇది మొదట నేను తెచ్చినప్పుడే 13 గుడ్లు వేస్తే 13 తీసింది. దాని తర్వాత అయితే దీని గుడ్లు అయితే ఎప్పుడు వేయలేదు. చాలాసార్లు అయితే దీని గుడ్లు అయితే నేను అమ్ముకున్నాను, కానీ దీనికైతే వేయలేదు. ఈసారి అయితే దీనికి వేసినాను. ఇంతకుముందుకేమో వేరే గుడ్లు వేసాను. ఒక్కసారి పిల్లలు తీపించాను ఫస్ట్ టైం. మళ్ళీ దీని గుడ్లతో అయితే ఈ సెకండ్ టైం పిల్లలు తీపియడం. ఇవి ఫ్రెండ్స్, ఇలా జాగ్రత్త తీసుకుంటే అయితే పిల్లలు అయితే మంచిగా వస్తాయి. అలాగే వచ్చేసి నేను గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోలేదు. ఎందుకు స్టోర్ చేసుకోలేదు అంటే ఇప్పుడైతే వాతావరణం అయితే మనకి ఇప్పుడు శీతాకాలం నడుస్తుంది, అంటే చలికాలం అయితే నడుస్తుంది కదా. ఈ టైంలో గుడ్లు అనేవి స్టోర్ చేయకండి. నేనైతే మన ఏదైతే వీడియోలో ఎవరెవరు చూస్తారో ఎక్కడైతే ఇది కోడి గుడ్లు పెట్టిందో అక్కడనే ఉంచాను నేనైతే తీయకుండా. అందుకని ఈసారి అయితే పిల్లలు అయితే మంచి హ్యాచింగ్ పర్సెంటేజ్ వచ్చిందని అయితే నా నమ్మకం. ఫ్రిడ్జ్లో పెట్టి ఇబ్బంది పడవద్దు ఈ టైంలో. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణం చల్లగా ఉంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే అనవసరం. మనకు జనరల్లీ సంక్రాంతి మన సంక్రాంతి వెళ్ళే వరకు అయితే మనకైతే ఏ ఇబ్బంది ఉండదు. అప్పటి వరకు అయితే ఫ్రిడ్జ్లో గుడ్లు పెట్టడం అవసరమే లేదు. ఎండాకాలం అయితే గుడ్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కానీ ఇలాంటి టైంలో అయితే అవసరం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరైతే పిల్లల్ని అయితే అదైతే అన్ని కింద ఉన్నాయి. ఇక్కడ చూడండి అది ఎంత మంచిగా పండుకుందో, బ్లాక్ అండ్ వైట్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. నేను అనుకున్న కలర్ అయితే పడ్డది. ఈ గుడ్లు దేనికి పడ్డాయి, ఏ పుంజు క్రాస్ అయితే పడ్డాయో కూడా మీరైతే ఎవరైతే నా ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసు. మన కాకిటేయ పుంజు ఉంటుంది కదా, దానికైతే పడ్డాయి. ఇప్పుడైతే మనమైతే ఇప్పటివరకు అయితే పిల్లలు మంచిగా రావాలి, మంచి హ్యాచింగ్ పర్సెంటేజ్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని వచ్చేసింది, ఇట్లా ఉంటుంది కదా, ఇట్లాంటి రేషన్ షాప్ బస్స ఉంటుంది కదా, ఇదైతే తీసుకోవాలి. ఇట్లాంటి రేషన్ షాప్ బస్స తీసుకుంటే ఏంటంటే మనకి కోడిపిల్లలు ఇప్పుడు ఇందులో వేస్తాం కదా, తీసి ఇందులో వేసినప్పుడు ఏంటంటే కోడిపిల్లలు అనేవి కాళ్ళు జారవు. కొందరు ఏం చేస్తారంటే పట్టాలు వేస్తుంటారు, ఇట్లా నార్మల్గా ప్లాస్టిక్ లాంటివి ఏమేమో వేస్తుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కోడిపిల్లలు అనేవి కాళ్ళు అయితే ఇరిగిపోయే అవకాశాలు ఉంటుంది. కొద్దిగా కాళ్ళు కర్రలు అలాంటివి అయితే వస్తుంటాయి. అలాంటివి అయితే చేయకూడదు. ఈ తట్టు బస్సు అనేది అయితే చాలా మంచిది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇట్లా వాటర్ ఇట్లా ఏమన్నా పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ ఆ వాటర్ అనేవి కూడా ఒకవేళ పోతే ఇంకిపోతాయి, అంతే, ఆడ ఉండవు. అట్నే కోడిపిల్లలు రెట్టేస్తాయి కదా, ఆ రెట్టెను కూడా ఈ తట్టు బస్సు అనేది అయితే పీల్చేస్తుంది. చాలా వరకు అయితే అనారోగ్య సమస్య అయితే కావు. ఇప్పుడైతే మనం అయితే ఇది దింపుకుందాం. కోడిపిల్లలని అయితే మొత్తం అయితే అన్నీ అయితే వచ్చేసినాయి కదా, చిన్నగా అయితే ఒక్కొక్కటి అయితే దింపుకుందాం. ఇంత క్యూట్గా ఉన్నాయి కోడిపిల్లలు అయితే, నాకైతే చాలా ఇష్టం. దాని తల్లికి అయితే కోపం వస్తుంది. ఇక్కడైతే దింపుకుందాం. ఇదేమో పొడుస్తుందని భయం వేస్తుంది. ఇది ముందే రాక్షసి తొక్కేస్తుంది. ఇదే దమ్దాం కోళ్ళతోటి తొక్కేస్తే జాగ్రత్త తీయకపోతే మాత్రం కోడిపిల్లలు అయితే ఇబ్బంది పడతాయి. పొట్టు అయితే దింపేసాను, మీరు చూసుకోవచ్చు. కోడిని అనేది మనం ఇట్లా చూసుకోవాలి, ఎందుకంటే తొక్కేస్తుంది పిల్లల్ని. కొద్దిగా మనం జాగ్రత్త దింపుకుంటేనే అది, కానీ లేకపోతే అయితే తొక్కేసి అయితే పిల్లలు అనేది చనిపోయే అవకాశాలు ఉంటుంది. ఫస్ట్ అయితే మనం అయితే ఇప్పుడు దిగినాయి కదా, వీటికి వచ్చేసి మనం ఫస్ట్ వాటర్ పెట్టుకుందాం. వాటర్ ఫస్ట్ ఇంకో దానికైతే ఫుల్ దాహం అవుతుంది. వాటర్ కొద్దిగా నేనైతే గోరువెచ్చని నీళ్ళు, ఇవైతే బెల్లం వాటర్, ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఇది బెల్లం వాటరు. ఫస్ట్ అయితే బెల్లం వాటర్ పోసుకుందాం. సాయంత్రం పూట పసుపు, యాంటీబయాటిక్ వాటర్. మీ దగ్గర లివర్ టానిక్ ఉంటే లివర్ టానిక్ కూడా ఇచ్చుకోవచ్చు, మంచిది. కానీ నేను ఎందుకంటే ఇప్పటి నుంచి మెడిసిన్స్ వాడానని అయితే మన ఛానల్లో అయితే చెప్పాను కదా, అందుకని మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తలేను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బెల్లం వాటర్ పెట్టుకున్నా. ఈ బెల్లం వాటర్ ఏంటంటే నేనైతే గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకున్నాను. ఎందుకు గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నా అంటే మనకి
బయట అయితే వాతావరణం అస్సలు బాగాలేదు. అలాగే వచ్చేసి నేను మన కోళ్ళ నుంచి అయితే దూరంగా పెంచుతున్నాయి ఇవి. చూసుకోవచ్చు, నేనైతే సపరేట్ రూమ్లో, ఇదైతే ఒక రూమ్ నా దగ్గర ఉన్న రూము, అక్కడ నుంచి ఒక వారం రోజుల పాటు అయితే నేను సపరేట్ పెట్టుకుంటాను. ఎందుకంటే వీటిని మట్టిలోకి ఇట్లా ఇచ్చిపెట్టినాం అనుకో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా మనం కాపాడుకోవాలి. అప్పుడప్పుడు కొద్దిగా వెలుతురికి ఎండకట్లా అయితే ఇచ్చిపెట్టుకోవాలి. ఎండ చూపిస్తున్నారు మార్నింగ్లో. ఇప్పుడు వచ్చినాయి కదా ఈ కడుపులో చూడండి, మంచిగా రెస్ట్ తీసుకుంటుంది ఇదైతే. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. పిల్లలు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకైతే ఏం చేశానంటే మన కోడి పిల్లలకి తక్కువ బడ్జెట్లో మంచి ఎదుగుదల ఉండే ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూపిస్తాను ప్రాక్టికల్గా మన ఇంటి దగ్గర దొరికే నవధాన్యాలతోటి మంచి ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి కోడి పిల్లలకి మంచి ఎదుగుదల ఉండాలని అంటే అదైతే కంపల్సరీ వీడియో చేస్తాను. చూసుకోవచ్చు మీరైతే వాటర్ ఎలా తాగుతున్నాయో. ఫ్రెండ్స్, ఎవరైతే చూసిరో ఎంతసేపు అయితే స్కిప్ చేసేయండి. ఎవరికైనా కోడి పిల్లలు ఇష్టం ఉంటుందో వాళ్ళైతే చూడండి. మీకోసం అయితే నేనైతే ఒక 1 మినిట్ వరకు అయితే కోడి పిల్లలు వాటర్ తాగుతుంటే కళ్ళు చేస్తుంటే మాత్రం చూపిస్తాను. ఇది చూడు పుడితే ఎంత బాగుందో. నేను అనుకున్న కలర్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మంచిగా నేనైతే కాకిడేక దీనికి కాంబినేషన్లో ఈ కలర్స్ పడతాయని నేను ఎక్స్పెక్ట్ అయితే చేశాను. నేనైతే నాకు మెయిన్గా ఇది ఉంది కదా, ఈ కోడిపిల్ల, ఇలాంటి కోడిపిల్లలు అంటే ఇష్టం నాకు. ఇప్పటివరకు మన ఫామ్లో ఇలాంటి కలర్ అయితే ఎప్పుడు పడలేదు. ఇలాంటి కలర్లు అయితే చాలాసార్లు పడ్డాయి. దాని తల్లి కోపడుతుంది కొద్దిగా నా మీద. ఇలాంటి కలర్స్ అయితే నా మీద మన ఫామ్లో అయితే ఇంతకుముందు పడ్డాయి. కానీ ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కదా, ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం పడడం. అయితే మొదటగా అయితే ఫీడ్ అయితే పెట్టకండి. ఇప్పుడైతే 2 అవర్స్ వరకు అయితే ఫీడ్ పెట్టకండి. ఫస్ట్ వాటర్ తాగనియండి కోడిపిల్లల్ని. వాటర్ తాగుతుంది ఏంటంటే కోడిపిల్లలు ఏంటంటే మన కండంలో ఉన్నప్పుడైతే కొద్దిగా అది పచ్చసొన ఉంటుంది కదా, అది తినుంటాయి కడుపులో, అది కరిగిపోవాలి. కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా బెల్లం వాటర్ ఇచ్చుకోవాలి. బెల్లం వాటర్ ఇచ్చుకుంటే తాగి ఆ కడుపులో ఉన్నదైతే కరిగిపోతుంది. ఒక 2 అవర్స్ తర్వాత వచ్చేసి నేనైతే ఫీడ్ అయితే పెడతాను వీటికి. నూకలన్నా లేకపోతే నా దగ్గర కొద్దిగా మొక్కబొన్న పొడి ఉంది, అదన్నా పెట్టుకుంటాను ఒక 2-3 అవర్స్ అయినాక. అలాగే వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మంచి ఫీడ్ తయారు చేయడానికి మన సొంతంగా ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలనే వీడియో అయితే కంపల్సరీ చేస్తాను మీకోసం. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. కోడి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది అయితే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.